నేనే వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు సమావేశం ఏర్పాటు చేస్తే నివృత్తి అయినట్టుగా నాకు కనపడతలే. అనుమానాలన్నీ నివృత్తి చేసుకొని ఉంటే మీరు చర్చకు వచ్చేవాళ్ళు రాలేదు. అధికారులు మంత్రులు ప్రభుత్వం చెబుతూ ఉంటే వినేవాళ్ళు వినట్లేదు. లేదా వినకుండా ఉన్నట్టుగా నటిస్తున్నారా? లేదా వాళ్ళు చెప్పే భాష మీకు అర్థం కాలేదా? అందువల్లే నేను కూడా నా వంతుగా ఓ ప్రతిపాదన చేస్తా ఉన్నాను. 2 రోజులు 3 రోజులు మీరు ఉద్యమం చేశారు, మేమేం అనలా. మీరు హాయిగా ఉద్యమం, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే తమ నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది, అడగాల. తప్పు జరిగినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు అడగాల. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రతిపక్షం లేకుండా రాజకీయం ఏం చేస్తాం? ప్రతిపక్షం బాగుండాలి, వాళ్ళు ప్రజల్లో పని చేయాలి, మాలాగా ప్రజల వైపు నుంచి వాళ్ళు మాట్లాడాలి. అందువల్లే మీరు 2-3 రోజులు నేను పట్టించుకోలేదు, నిరసన తెలిపారు, సంతోషమే. ఈరోజు రేపు కూడా మళ్ళీ నిరసన కొనసాగిస్తామంటున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మీకు టీచర్ పోస్టుల భర్తీ మీద, టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ల మీద ఏదో అనుమానాలు ఉన్నాయి ఇంకా, లేదా పూర్తిగా మీకు అర్థం కాలేదు, ఇంకా మీకు మనసులో ఎక్కడో తప్పు జరిగిందనే భావన ఉంది. అందువల్లే నిరసన చేస్తూ ఉండొచ్చు అనుకుంటా ఉన్నా. అందువల్లే ఈరోజు నేను తెలుగుదేశం ఆదోనిలో కూర్చుని తెలుగుదేశం పార్టీ, జనసేన వైపు నుంచి కూడా, కూటమి వైపు నుంచి వాళ్లకు ఒక ప్రతిపాదన చేస్తాను. దయచేసి మీ అనుమానాల నివృత్తి చేసుకోవడానికి మా ఆఫీస్కి రండి. నేను మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మంచి టీ బిస్కెట్లు ఇచ్చి మీకున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వ ప్రతినిధిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, కూటమి ఎమ్మెల్యేగా, అదే సందర్భంలో ఇంత మాత్రమే కాదు, 16,800 మంది టీచర్ పోస్టులు వచ్చిన వాళ్ళందరి వైపు నుంచి ప్రతినిధిగా, నిరుద్యోగుల వైపు నుంచి ప్రతినిధిగా, విద్యార్థుల వైపు నుంచి ప్రతినిధిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా. వచ్చి మీకున్న అనుమానాలు చెప్పండి, ప్రభుత్వం చేసిన తప్పుల్ని చెప్పండి, ఏ విధంగా యువతకు న్యాయం జరగలేదో, టీచర్ పోస్టులు ఏ విధంగా తప్పుడు మార్గంలో ఇచ్చారని మీరు ఆరోపణ చేస్తున్నారు కదా, అన్యాయం జరిగిందని ఆరోపణ చేస్తున్నారు, ఏమిటో మాకు చెప్పండి. నేను పూర్తి సమాచారంతో ఉన్నాను, చదువుకున్నవాడిని, కాస్తో కోస్తో పూర్తి సమాచారం తెలిసిన వాడిని. టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ప్రతి ఒక్క దశలో కూడా సుదీర్ఘంగా దాంట్లో కలిసి పనిచేసిన వాడిని. కాబట్టి మీకున్న అనుమానాలను నివృత్తి చేయడం నాకు సులభము, సాధ్యమవుతుంది కూడా. కాబట్టి దయచేసి వచ్చి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు సాయంకాలం 4 గంటల వరకు అనుకుంది, నేను ఆఫీసులోనే ఉంటాను. 4 గంటల వరకు చూసిన తర్వాత మీకు రాకపోతే నేనేమనుకోవాలి? నేను ఆహ్వానిస్తున్నాను కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదు, మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తాను. ఎందుకంటే పార్టీలో ఉన్నాడు, పార్టీలో పనిచేసే కార్యకర్తలు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, మీరందరూ మాజీలు, మీరంతా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మీరు రాకుండా ఇక్కడికి మీరు మొండికేసి అక్కడే మేము ఉద్యమంలోనే తేల్చుకుంటాము అయ్యి అంటే మీకు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ లేనట్టుగా అనుకోవాలనా, కావాలనే ఉద్యమం పేరుతో ప్రజల మధ్య గందరగోళం సృష్టిస్తున్నారా అనుకోవాలనా? మీరు రారు అంటే మీకు తెలుసుకునే ఉద్దేశం లేకుండా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమా, లేదా దీన్ని రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి కుట్రనా? ఏదో అయి ఉంటుంది. సరే, ఇంకోటి కూడా అయి ఉండొచ్చు.
మీకు మేమేంది పార్సారథి ఆఫీస్కి వెళ్ళేది ఏంది? అయ్యా నేను మీకు ఎమ్మెల్యేని, అవునన్నా కాదన్నా అక్కడ శిబిరంలో కూర్చునే వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా నేనే ఎమ్మెల్యేని, నేనే మీకు ప్రజాప్రతినిధిని, ఈ ఊర్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన వాడిని. కాబట్టి నాకు బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. లేదు మేము రాము, చాలా పెద్దవాళ్ళం అనే మీకు అట్లా భావన ఉంటే నేనే మీ ఆఫీస్కి వస్తాను 5 గంటలకి. నేనే వైఎస్ఆర్సీపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు సమావేశం ఏర్పాటు చేస్తారా లేదా మీరందరూ కూర్చుంటారా? నేనేం మీ మీద రౌడీజానికో గూండాయిజానికో మీ మీద దాడికో రావట్లే. నేను ఒక్కడే వస్తాను. మా నాయకులందరినీ బయటే పెట్టి అక్కడ దాకా వచ్చినా నేను ఒక్కడనే మీ సమావేశానికి. నన్ను కొట్టినా పర్లేదు, మీరు తిట్టినా పర్లేదు, నా మీద దాడి చేసినా పర్లేదు, నాకు ఆ ధైర్యం ఉంది. మీరే ఉండండి అందరూ, నేను ఒక్కడే వచ్చి సమాధానం చెప్తా, మీకున్న అనుమానాలను నివృత్తి చేస్తా. ఆఫీస్ తెరిచి ఉండండి, మీరందరూ కూర్చోండి. ప్రజల సమక్షంలో, మీ కార్యకర్తల సమక్షంలో, మీడియా సమక్షంలో మీరు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పి మిమ్మల్ని సంతృప్తి పరుస్తాను. ఇంకేదైనా అనుమానాలు ఉంటే కూడా నేను నివృత్తి అక్కడికక్కడ చేస్తాను. ఈ విషయాన్ని దయచేసి సీరియస్గా తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే నేను రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గాల్లో తిరగలేను, అది సాధ్యం కూడా కాదు. నా నియోజకవర్గంలో ఆదోని వరకు నేను వెళ్ళి వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెబుదామని కోరుకుంటా ఉన్నా. ఈ విషయాలను వెంటనే మీరు ఏర్పాట్లు చేయాల్సింది. నేను నా ఆఫీస్లో ఎప్పుడూ ఏర్పాట్లు చేసి ఉంటాను. సాయంకాలం దాకా మీరు వస్తే ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను. వెంటనే స్పందించాలి. లేదంటే 5 గంటలకు నన్ను ఆహ్వానించండి. మీరు ఆహ్వానించకపోయినా నేనే వస్తాను, నాకేం ఇబ్బంది లేదు. నేనేమి పైనుంచి ఊడిపడినాను అనుకోవట్లేదు. నేను సామాన్య కార్యకర్తగా మీ అందరికీ సేవ చేసే ఆదోనికి నిరంతర సేవకుడిగా నేను ఎక్కడికన్నా వస్తాను. నాకు అలవాటు కూడా. ఎక్కడన్నా సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడడమే నాకు అలవాటు. అందరిని నా ఆఫీసుకి పిలిపించుకునే అలవాటు కూడా చాలా తక్కువ నాకు. అందువల్లే మీరు చూస్తే పొద్దున రాత్రి ప్రజల మధ్య ఉంటాను. ఎందుకంటే మీరు రిలే నిరాహార దీక్షలని, ర్యాలీలని, పాంప్లెట్లు పంచి కానీ ఇంకోటి కానీ ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్ళకూడదు అని నా అభిప్రాయం. మీ దగ్గర సరే నేను ఆ విషయం కూడా చెప్తాను. నిజంగా నాతో చర్చించిన తర్వాత మీరు సాటిస్ఫై కాలేదు, నేను నాతో చర్చించిన తర్వాత నా సమాధానాలకు మీరు సంతృప్తి చెందలేదు, మీడియా సమక్షంలో మాట్లాడే ఏ మాటకైనా సరే మీరు కానీ మీ కార్యకర్తలు కానీ సంతృప్తి చెందలేదు, లేదా మీరు చెప్పిందే నిజమైంది అనుకోండి, మీరు నాతో వాదించండి, విషయాలు నా ముందు పెట్టండి, నేను ప్రభుత్వానికి తెలియజేస్తాను. మీరు ఆరోపణ చేసే దాంట్లో ఏ ఒక్కటి నిజమైనా, మీరు చేస్తున్న ఆరోపణల్లో 1% సరైనది అనిపించినా సరే నేను కూడా మీతో పాటుగా కలిసి ఉద్యమం చేస్తాను. ఇది నా మాట. ఎందుకంటే అన్యాయాన్ని నేను ఏ రోజు సహించలా. నా జీవితంలో అలవాటు లేదు, భవిష్యత్తులో కూడా అన్యాయాన్ని సహించను. 16,800 మంది టీచర్ పోస్టులు వచ్చిన వాళ్ళలో ఎవరికి అన్యాయంగా టీచర్ పోస్ట్ వచ్చినా, లేదా డబ్బులు తీసుకొని మీరు టీచర్ పోస్ట్ ఇచ్చారని ఆరోపణ చేస్తున్నారు కదా, అది నిజమని ఒక ఆధారం చూపించినా, లేదా మీరు చేస్తున్నటువంటి ఉద్యమంలో మీకున్న అనుమానాల్లో ఏ ఒక్కటి నిజమని అనిపించినా దయచేసి నాకు ఆధారాలు ఇవ్వండి, నాతో మాట్లాడండి. నన్ను కరెక్ట్ నిజంగా అనిపించినా తప్పనిసరిగా మీతో కలిపి నేను పోరాడతా నిరుద్యోగుల వైపు నుంచి. అలా కాకుండా మీరు ప్రజల ఆలోచనలను తప్పుదావ పట్టించవచ్చు. ఒకే విషయాన్ని 10 సార్లు చెప్పి
ఒకే అంశాన్ని, ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నేను ప్రజలకు తప్పుడు సంకేతం ఇస్తానంటే ఒప్పుకోవడానికి నేను సిద్ధంగా లేను అని తెలియజేస్తూ, దయచేసి మా ఆఫీస్కి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మాతో చర్చకు రావాల్సిందిగా, మీ అనుమానాలు తీర్చడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఇక్కడే ఉంటానని తెలియజేస్తా ఉన్నాను.